ఆయన యందు విశ్వాసముంచు వాడెవడునూ సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. రోమీయులకు వ్రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం. ప్రియులారా, ఈ వచనంలో పౌలు గారు చెప్పుచున్నారు, ఆ పరలోకపు తండ్రి యందు విశ్వాసముంచు వారెవరు కూడా సిగ్గుపడరని వాక్యం చెప్పుచున్నది. అవును, ఆ పరలోకపు తండ్రి మన కొరకు ఆ శిలువలో మరణించారని విశ్వసించిన వారు ఎవరునూ ఎప్పుడునూ సిగ్గుపడరు. ఆయన రాకడ సమయంలో తగిన బహుమానం పొందుకుంటారు. అలానే ఈ లోకంలో కూడా ఆయన కోసం విశ్వాసం ఉంచి శ్రమపడిన వారు అధిక బహుమానం పొందుకుంటారు. కావున ఈ లోకంలో ధనం కూర్చుకొనుట కంటే పరలోకమందు ధనం కూర్చుకోవడమే తెలివైన వారు, ఆ తండ్రిని నమ్మిన వారు చేసే పని. మిమ్మల్ని ఎవరైనా అవమానిస్తున్నారా? ఆ తండ్రిని నమ్మినందుకు లేదా ప్రతి విషయంలో ఆ తండ్రి పైన విశ్వాసం ఉంచి ఆధారపడుచున్నావని దిగులు పడకండి. ఆ పరలోకపు తండ్రిని విశ్వసించారు, మీరు సిగ్గుపడరు. ఆ తండ్రి అందరి ముందు నీ తల ఎత్తును. కాబట్టి ఆయన యందు విశ్వాసముంచు వాడెవడునూ సిగ్గుపడడను ఈ లేఖనము ఎత్తిపట్టుకొని ప్రార్థించండి. ఇక ఎన్నడూనూ మీరు సిగ్గుపడరు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.